అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో బ్యాకప్ సమయాన్ని కొలవడానికి లోడ్ పరీక్షను ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో ముగింపులో మీరు ఇవి చేయగలరు. 1. యూపీఎస్ను ఉపయోగించి బ్యాటరీ లోడ్ పరీక్షను నిర్వహించడం. 2. బ్యాటరీతో యూపీఎస్ బ్యాకప్ సమయాన్ని కొలవడం. ఈ కార్యాచరణను చేయడానికి మనకు కావలసిన పనిముట్లు, సాధనాలను సేకరిద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1 జత. ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్తో కూడిన కంప్యూటర్ యూపీఎస్ సుమారు 600 వోల్ట్ యాంపియర్ 1. ప్రోబ్స్తో ఉన్న డిజిటల్ మల్టీమీటర్ 1 జత. వోల్ట్ మీటర్ 0 నుంచి 30 వోల్ట్ డీసీ 1. సేఫ్టీ గ్లౌజ్ 1 జత. స్టాప్ వాచ్ 1. 100 వాట్ బై 240 వోల్ట్ ఇన్కాండిసెంట్ ల్యాంప్ టెస్ట్ ల్యాంప్ 1. 12 వోల్ట్ బై 7 Ah ఉచిత నిర్వహణ కలిగి మరల ఉపయోగపడే బ్యాటరీ 1. సింగిల్ ఫేజ్ వేరియబుల్ ల్యాంప్ లోడ్ 500 వాట్ 240 వోల్ట్లు ప్రతి 100 వాట్ ల్యాంప్ 1. విధానం: స్టెప్ 1. యూపీఎస్ ఆఫ్ చేసి ఉందని, పవర్ సోర్స్ నుండి అన్ప్లగ్ చేసి ఉందని నిర్ధారించుకోండి. స్టెప్ 2. తగిన స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి బయట కవర్ను విప్పి యూపీఎస్ యూనిట్ నుండి కవర్ను సున్నితంగా బయటకు లాగాలి. స్టెప్ 3. యూపీఎస్ యూనిట్లో బ్యాటరీ టెర్మినల్స్ను, వాటి ధ్రువణాలను గుర్తించండి. స్టెప్ 4. మల్టీమీటర్ను డీసీ వోల్టేజ్ కొలతలో తగిన పరిధితో సెట్ చేయండి. మీరెంచుకున్న పరిధి బ్యాటరీ మీరు ఆశించే వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉందని నిర్ధారించుకోండి. ఉదాహరణకు, మీరు 12 వోల్ట్ల బ్యాటరీని కొలుస్తున్నట్లయితే 12 వోల్ట్ల కంటే ఎక్కువ పరిధిని ఎంచుకోండి. స్టెప్ 5. మల్టీమీటర్ పాజిటివ్ టెర్మినళ్లను బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. చూపిన విధంగా బ్యాటరీ నెగటివ్ టెర్మినల్కు మల్టీమీటర్ నెగటివ్ టెర్మినల్ను కనెక్ట్ చేయండి. స్టెప్ 6. పట్టికలోని రీడింగ్లను నమోదు చేయండి. సీరియల్ నంబర్ 1. ఇన్వర్టర్ స్టేటస్ ఆఫ్. బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్. కనెక్టెడ్ లోడ్ నో లోడ్. స్టెప్ 7. యూపీఎస్ అవుట్పుట్ టెర్మినల్ను ల్యాంప్ లోడ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. స్టెప్ 8. యూపీఎస్ని ఆన్ చేయండి. యూపీఎస్ ఇన్పుట్ మెయిన్లకు కనెక్ట్ చేయలేదని నిర్ధారించుకోండి. స్టెప్ 9. వేరియబుల్ ల్యాంప్ లోడ్ వద్ద 100 వాట్ ల్యాంప్ ఆన్ చేయండి. స్టాప్ వాచ్ను ప్రారంభించండి. పట్టికలో రీడింగ్లను నమోదు చేయండి. స్టెప్ 10. మల్టీమీటర్ను పర్యవేక్షిస్తూ ఉండండి. మల్టీమీటర్ డిస్ప్లేలో ఉన్నప్పుడు యూపీఎస్లోని ల్యాంప్ బీప్ సౌండ్తో వెలుగుతూ ఉంటుంది. బ్యాటరీ తక్కువగా ఉందని సూచిస్తూ ఉంటుంది. బ్యాటరీ యొక్క వోల్టేజ్ తగ్గుతున్నట్లు మీరు చూసి స్టాప్ వాచ్ను ఆపివేయండి. సీరియల్ నంబర్ 1. ఇన్వర్టర్ స్టేటస్ ఆన్. బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్. కనెక్టెడ్ లోడ్ 100 వాట్స్. స్టాప్ వాచ్ స్టార్ట్ టైమింగ్స్. స్టాప్ వాచ్ ఎండ్ టైమింగ్స్. స్టెప్ 11. వేరియబుల్ ల్యాంప్ లోడ్ నుండి లోడ్ను 200 వాట్ల వరకు పెంచండి. స్టాప్ వాచ్ను ప్రారంభించండి మరియు మల్టీమీటర్ డిస్ప్లేను పర్యవేక్షించండి. యూపీఎస్లోని ల్యాంప్ బీప్ సౌండ్తో మెరుస్తున్నప్పుడు స్టాప్ వాచ్ను ఆపివేయండి. బ్యాటరీ తక్కువగా ఉందని సూచిస్తుంది. సీరియల్ నంబర్ 1. ఇన్వర్టర్ స్టేటస్ ఆన్. బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్. కనెక్టెడ్ లోడ్ 200 వాట్స్. స్టాప్ వాచ్ స్టార్ట్ టైమింగ్స్. స్టాప్ వాచ్ ఎండ్ టైమింగ్స్. స్టెప్ 12. యూపీఎస్ను స్విచ్ ఆఫ్ చేయండి. పట్టిక నుండి యూపీఎస్ మీద లోడ్ పెరిగినందుకు బ్యాటరీ సమయం తగ్గుతున్నట్టు మీరు గమనించవచ్చు. లోడ్ పెరిగే కొద్దీ రన్ టైం తగ్గుతుంది. ఎందుకంటే అధిక విద్యుత్ డిమాండ్కు
బ్యాటరీ వేగంగా ఖర్చు అంటే ఖాళీ అయిపోతుంది. రీక్యాప్: ఈ వీడియోలో మనం వీటిని ఎలా చేయాలో చర్చించాం. 1. యూపీఎస్ ని ఉపయోగించి బ్యాటరీ లోడ్ పరీక్షను నిర్వహించడం. 2. బ్యాటరీతో యూపీఎస్ బ్యాకప్ సమయాన్ని కొలవడం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.